హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? ఏపీ హిస్టరీ ఎంసీక్యూ సిరీస్ని చూస్తున్నాం కదండి. ప్లేలిస్ట్ ఎవరైనా ఇంకా చెక్ చేయకపోయి ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవి మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఎంసీక్యూ సిరీస్ అనేవి తప్పకుండా చూడండి. ఈ వీడియోలో బృహత్పలాయనుల ఎంసీక్యూస్ గురించి చూద్దామండి. మనం ఇప్పుడు ఇక్ష్వాకుల తర్వాత చిన్న చిన్న రాజ్యాలని పరిపాలన చేశాయండి. అందులో ముఖ్యమైనవి బృహత్పలాయనులు, శాలంకాయలు, ఆనంద గోత్రికులు. ఇంకా ఎవరైనా ఇక్ష్వాకులు వీడియో ఎంసీక్యూ సిరీస్ చూడకపోయి ఉంటే చూడండి. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కూడా ఇచ్చాను. ఇది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈరోజు అయితే మనం బృహత్పలాయనుల గురించి చూద్దామండి. ఎంసీక్యూస్ ఏపీ హిస్టరీలో ఇవి కూడా చాలా ఇంపార్టెంటే అండి. మ్యాక్సిమం 1 మార్క్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది దీని నుంచి. ఇక్ష్వాకుల తదనంతర కాలంలో ఈ బృహత్పలాయనులు అనేవి మేజర్ రోల్ ప్లే చేశారండి. సో ఫస్ట్ బిట్కి వెళ్ళిపోదాము లేట్ చేయకుండా. బృహత్పలాయనులు పరిపాలించిన కాలం క్రీస్తు శకం 300 నుంచి 325 వరకు, క్రీస్తు శకం 325 నుంచి 350 వరకు, క్రీస్తు శకం 300 నుంచి 370 వరకు, క్రీస్తు శకం 350 నుంచి 370 వరకు. బృహత్పలాయనులు 25 ఇయర్స్ రూల్ చేశారండి. దీన్ని బట్టి మనకి 300 to 325 ఈ కాలంలో బృహత్పలాయనులు పరిపాలించారు అని చెప్పని తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బృహత్పలాయనుల రాజ్య స్థాపకుడు ఎవరు? జయవర్మ, విజయదేవవర్మ, గోపనవర్మ, విజయస్కందవర్మ. విజయదేవవర్మ అనేది సాలంకాయనుల రాజ్య స్థాపకుడు అండి. మిగిలిన ముగ్గురులో బృహత్పలాయనుల రాజ్య స్థాపకుడు వచ్చేసి జయవర్మ అండి. ఆప్షన్ 1 జయవర్మ అనేది కరెక్ట్. బృహత్పలాయనుల రాజ్య స్థాపకుడు జయవర్మ. నెక్స్ట్ క్వశ్చన్ బృహత్పలాయనుల ఏకైక శాసనం కొండముది తామ్ర శాసనం ఏ భాషలో వేయించారు? ప్రాకృత, సంస్కృత, తెలుగు, తమిళం. బృహత్పలాయనులది ఒకటే ఒక శాసనం ఉందండి, అది కొండముది తామ్ర శాసనం. అది ఏ భాషలో వేయించారు అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇది ప్రాకృత భాషలో ఉందండి. సో ఆప్షన్ 1 ప్రాకృత అనే కరెక్ట్. కొండముది తామ్ర శాసనం ప్రాకృతంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ జయవర్మ కోడూరు హరంలోని ఏ గ్రామాన్ని 8 మంది బ్రాహ్మణులకు దానం చేశాడు? పాంటూరు, వేంగిపురం, మైసోలియా, గుంటుపల్లి. కోడూరు హరం అంటండి. కోడూరు హరంలోని ఏ గ్రామాన్ని దానం చేశాడు? 8 మంది బ్రాహ్మణులకు. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పాంటూరు అండి. ఆప్షన్ 1 పాంటూరు గ్రామాన్ని 8 మంది బ్రాహ్మణులకు దానం చేశాడు. ఇది కోడూరు హరంలో ఉందండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పాంటూరు. జయవర్మ దానం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ మహారాజు జయవర్మ ఎవరి భక్తుడు? సూర్యుడు, విష్ణువు, పరమ మహేశ్వరుడు, ఇంద్రుడు. బృహత్పలాయనులు శైవ భక్తులండి. ఇక్కడ పరమ మహేశ్వరుడు అంటే శివుడు అని అర్థం. సో మనకి జయవర్మ భక్తుడు ఎవరి భక్తుడు అని అడుగుతున్నారు కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పరమ మహేశ్వరుడు అండి. పరమ మహేశ్వరుడు అంటే శివుడు. నెక్స్ట్ క్వశ్చన్ ప్రాకృత భాషలో ఉన్న కొండముది తామ్ర శాసనంపై ఉన్న శాసన ముద్రిక ఏ భాషలో ఉంది? ప్రాకృతం, సంస్కృతం, తెలుగు, దేశీ. క్వశ్చన్ ఇంకొకసారి చదవాలండి. కొండముది తామ్ర శాసనం ఏ భాషలో ఉంది అని అడగట్లేదు. ఆ శాసనంపై ఒక శాసన ముద్రిక అనేది ఉందంట. ఆ ముద్రిక ఏ భాషలో ఉంది అని అడుగుతున్నారు. మెయిన్స్లో క్వశ్చన్స్ అనేవి చాలా ట్రిక్కీగా అడుగుతున్నాడండి. 1కి 2 సార్లు క్వశ్చన్స్ని రిపీటెడ్గా చదువుకున్నాకే ఆన్సర్ చేయాలి, లేదంటే ఈజీగా రాంగ్ పెట్టేస్తాము. సో శాసనం అయితే ప్రాకృతంలో ఉంది. శాసన ముద్రిక అనేది మాత్రం
సంస్కృతంలో ఉంది. సో ఆప్షన్ 2 సంస్కృతం అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కొండముది తామ్ర శాసనంలో వీరిలో ఎవరి గురించి ప్రస్తావన ఉంది? జయవర్మ, గోపనవర్మ. కొండముది తామ్ర శాసనం అనేది ఏకైక శాసనం అండి బృహత్పలాయనుల గురించి తెలిపేది. సో అది వేయించింది జయవర్మ. సో అఫ్కోర్స్ జయవర్మ గురించి పక్కా ఉంటుంది. ఏ ఓన్లీ, బి ఓన్లీ, బోత్, నన్ ఆఫ్ ద అబోవ్. గోపనవర్మ గురించి కూడా ఇందులో ప్రస్తావన ఉందండి. కొండముది తామ్ర శాసనంలో జయవర్మ అనే రాజు గురించి ప్రస్తావన ఉంది, గోపనవర్మ అనే అధికారుడు గురించి ప్రస్తావన ఉంది. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బోత్ అని చెప్పచ్చు. కొండముది తామ్ర శాసనంలో జయవర్మ గురించి ప్రస్తావన ఉంది, గోపనవర్మ గురించి కూడా ప్రస్తావన ఉంది. సో ఆప్షన్ 3 బోత్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాము. వీరిలో బృహత్పలాయనులపై పరిశోధన జరిపిన వారు ఎవరు? ఆర్ సుబ్రహ్మణ్యం, జోహే దూబ్రే, బిఎస్ఎల్ హనుమంతరావు, డిసి సర్కార్. బృహత్పలాయనులపై పరిశోధన జరిపిన వారు ఏంటండి, ఎవరు అని అడుగుతున్నారు. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జోహే దూబ్రే అండి. బృహత్పలాయనులపై పరిశోధన జరిపింది జోహే దూబ్రే. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్, జోహే దూబ్రే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బృహత్పలాయనులు ఎవరి చేతిలో ఓడిపోయారు? పల్లవులు, సాలంకాయనులు, ఆనంద గోత్రికులు, విష్ణుకుండినీళ్ళు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పల్లవులండి. పల్లవుల చేతిలో బృహత్పలాయనులు ఓడిపోయారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మహారాజు జయవర్మ ఎవరి భక్తుడు? వీడియోని కనుక పూర్తిగా చూసుంటే ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయగలరండి. సో వీడియోని కంప్లీట్గా చూసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. మహారాజు జయవర్మ ఎవరి భక్తుడు? సూర్యుడు, విష్ణువు, పరమ మహేశ్వరుడు, ఇంద్రుడు. కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చెప్తారో. సో ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ వీడియోస్ని చూస్తూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ అండి అందరికీ.